నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. అంబేద్కర్ అనుచరుల్ని అంబేద్కరిస్టులు అంటుంటాం. ఈ మధ్యకాలంలో అంబేద్కరిస్టులు మనకు చాలామంది ఎదురుపడుతున్నారు కూడా. తమని తాము అంబేద్కర్ ఫాలోవర్స్గా ప్రకటించేసుకొని తమకు తోచిందల్లా వీళ్ళు మాట్లాడేస్తుంటారు. వీళ్ళలో సిన్సియర్గా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడే వాళ్ళు కొందరైతే దళిత నినాదాన్ని వాడుకొని ఎదగాలనుకునే వాళ్ళు కొందరు. ఈ వీళ్ళల్లో ఎవరు ఏంటి అని మనం చెప్పుకోవడానికి సాధ్యం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చాలా నిజాయితీగా నటించవచ్చు, ఇంకొకసారి కొందరు నిజంగానే నిజాయితీగా స్పందించవచ్చు కూడా. అందుకని ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఏం లేదు. అయినప్పటికీ మనం ఒక వ్యక్తి గురించి దళితుల కోసం, ఎస్సీల కోసం పోరాడుతున్నానని చెప్పే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవాలి. ఇతని పేరు ఆజాద్. ఇతను భీమ్ ఆర్మీ పేరుతో ఒక సంస్థ నడుపుతూ ఉంటాడు. అంబేద్కర్ని ఫాలో అవుతున్నానని చెప్తూ దళితుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. ఈయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. గెలిచి ఎంపీగా పార్లమెంట్లో కాలు కూడా మోపడం జరిగింది. ఆ విధంగా ప్రజాదరణ ఉందనడంలో సందేహం లేదు. అయితే ఇతను చాలాసార్లు కాంట్రవర్షియల్గా ఉండడం అనేది కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళకి దక్షిణాదిలో ఇతను ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ ఉత్తరాదిలో ఈ ఆజాద్ చాలామందికే తెలిసిన వ్యక్తి, రాజకీయాల్లో బాగా కనిపిస్తూ వినిపిస్తూ ఉండే వ్యక్తి. ఇతనికి భీమ్ ఆర్మీ పేరుతో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ తరఫున రకరకాల వివాదాలు, విన్యాసాలు చేస్తుంటాడు. అలాగే జెన్యూన్గా అప్పుడప్పుడు దళితుల కోసం మాట్లాడుతూ ఉంటాడు కూడా. ఇతని మీద ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మిక్స్డ్ రియాక్షన్. ఇతని మీద అందరికీ సదభిప్రాయం లేదు, అలాగే అందరికీ దురభిప్రాయము, తప్పుడు అభిప్రాయం కూడా లేదు. సరే, ఇప్పుడు తాజాగా ఈయన చేసిన వివాదాస్పద, కొంత ఆందోళనకరమైన కామెంట్ ఏంటి అంటే, భీమ్ ఆర్మీ చీఫ్ దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని గలం విప్పడం జరిగింది. అంటే దళిత అభ్యర్థులకు కేవలం దళితులు మాత్రమే ఓట్లు వేసుకుని ఎన్నుకునే విధంగా. కొంత ఆందోళనకరమైన విషయము. జాతీయవాద విశ్లేషకులు కూడా అదే అంటున్నారు. దళితుల కోసం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండడం వేరు. దళితులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దళితులు మాత్రమే పోటీ చేయాలని ఆజాద్ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ దళితుల ఓటర్లు ఎక్కడైతే ఉంటారో ఆ నియోజకవర్గాల్లో శాశ్వతంగా దళితులే పోటీ చేయాలి, దళితులే ఎన్నుకోవాలి. దేశ విభజనకి కారణమైన మొహమ్మద్ అలీ జిన్నా ఏ పార్టీకి చెందినవాడో ఆ పార్టీ పేరు ముస్లిం లీగ్. ఈ ముస్లిం లీగ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ముస్లింల కోసం ప్రత్యేక ఓటింగ్ హక్కును కోరింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ డిమాండ్ అదే తరహాలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ముస్లిం నేతలే పోటీ చేయాలి, ముస్లింలు ఓటేయాలి, ముస్లింలే ఎన్నుకోవాలి, ఈ పద్ధతిలో కొనసాగాలని చెప్పి ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. సపరేట్ ఎలక్టరేట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఆజాదు అదే ఫార్ములాని తెచ్చి దళితులకు అప్లై చేస్తున్నారు. దళితులు ఎక్కడైతే ఉంటారో దళితులే పోటీ చేయాలి, దళితులు ఓటేయాలి, దళితులే గెలవాలి. సంక్షేమాల్లో, పరిపాలనా విధానంలో, లేకపోతే దళితులకు సంబంధించిన అఫైర్స్, దళితులకు సంబంధించిన రకరకాల అంశాల విషయంలో ఇంకా మిగతా భారతీయులకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అనేది ఆజాద్ చెప్తున్న విషయం. ఇది పాలన కోసం వరకే అయితే బాగానే ఉంటుంది, కానీ దీనివల్ల తర్వాతి కాలంలో చాలా పెద్ద సమస్యలు, జాతి సమైక్యతకే, దేశ సమైక్యతకే సమస్యలు వస్తాయని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలనేది అంబేద్కర్ ఉద్దేశమే అయినప్పటికీ అలా సపరేట్ నియోజకవర్గాలు ముస్లింలకు, దళితులకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దేశ విభజన, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, ముస్లింలు ఎక్కడైతే ఉంటారో ముస్లింలే ఓటేసుకొని ముస్లిం నాయకుడిని ఎన్నుకొని ముస్లింలనే పరిపాలించుకోవాలి అన్నప్పుడు కొంతకాలానికి అది ప్రత్యేక దేశం నినాదాలుగా మారిపడి వేర్పాటువాద నినాదాలుగా మారి దేశం ముక్కలయ్యే పరిస్థితి వస్తుందనేది మనకు పాకిస్తాన్, ఈనాటి బంగ్లాదేశ్, అంటే అప్పటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ రూపంలో అనుభవం. కాబట్టి ఈ కులాల ఆధారంగా కూడా దళితులకు సపరేట్ నియోజకవర్గాలు అనేది అంత భావ్యం కాదని అంబేద్కర్ కూడా తర్వాతి కాలంలో ఒప్పుకున్నారనేది మనకు చరిత్ర చెప్తున్న వాస్తవం. అంబేద్కర్ దళితులకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్నప్పటికీ
దేశ సమగ్రత దృష్టిలో ఉంచుకొని ఆయన జాయింట్ ఎలక్టరేట్ని సమర్థించారు. అంటే అందరూ కలిసి, సపరేట్ ఎలక్టరేట్ అంటే దళితులకు మాత్రం సపరేట్ నియోజకవర్గాలు ఉండడం, జాయింట్ ఎలక్టరేట్ అంటే ఇప్పుడు నడుస్తున్న పద్ధతి. ఒక నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు మతాల వాళ్ళు ఒకే పద్ధతిలో ఓటు వేసి ఒకే నాయకుడిని ఎన్నుకుంటారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉన్నా సరే అక్కడ నిల్చున్న ఎస్సీ అభ్యర్థులకు అన్ని కులాల వాళ్ళు ఓటేస్తారు. కానీ తమ కులం వాడికి తామే ఓటు వేసుకోవాలనేది ఎంతమాత్రం వాంఛనీయం కాదనేది మనకు నిపుణులు చెప్తున్నారు అన్నమాట. రాజ్యాంగం కూడా ఏమో చెప్తుందంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 325 ప్రకారం కుల మతాల ప్రాతిపదికన అందరికీ సమానమైన ఓటు హక్కు ఉండాలని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. ఒక మతం వాళ్ళకి ఒక లిస్టు, ఒక కులం వాళ్ళకు ఒక లిస్టు అన్నట్టుగా ఓట్లు వేసే దగ్గరే విభజన మొదలైతే అది చివరికి దేశ విభజనకు దారితీస్తుంది అన్నమాట. అంతేకాకుండా ప్రస్తుతం మన దగ్గర రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడున్న పద్ధతి ఏంటంటే రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా దళితుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ కులం ఆధారంగా ఓట్లు వేయడం అనేది జరగట్లేదు. కేవలం రొటేషన్ పద్ధతిలో కొన్ని నియోజకవర్గాల్ని దళితుల కోసం కేటాయించడం జరుగుతుంది. అక్కడ దళిత నాయకులు మాత్రమే పోటీ చేస్తారు. కానీ ఎన్నుకునేది మాత్రం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసికట్టుగా అక్కడ పోటీలో నిలబడిన దళిత నాయకుల్లో ఎవరినో ఒకరిని ఎంచుకుంటారు. దీనివల్ల జాతి సమగ్రతకు కానీ దేశ విభజనకు దారితీసే పరిణామాలు కానీ జరగవన్నమాట. ఇది మనకు ఎందుకు తీసుకున్నారు ఇటువంటి నిర్ణయం అంటే, ముస్లిం లీగ్ విషయంలో ప్రత్యేక మత ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించడం అనేది బ్రిటిష్ వాళ్ళు చేసిన విభజన కుట్ర సిద్ధాంతంతో వాళ్ళు చేసిన పని అన్నమాట. ముస్లిం లీగ్ ఎప్పుడైతే ముస్లింలకు ప్రత్యేక కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాల్ని కేటాయించమని అడిగిందో, బ్రిటిష్ వాడు చాలా సంతోషంగా వాళ్లకు అది కేటాయించడం జరిగింది. స్వతంత్రానికి ముందే జరిగిన ఎన్నికల్లోనే ఈ మత ఆధారిత సపరేట్ ఎలక్టరేట్స్ ఎప్పుడైతే ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అది చివరికి దేశ విభజనకి దారితీసిందనమాట. 1947లో ఒకవైపు ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఈనాటి బంగ్లాదేశ్ మనం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రధాన పాకిస్తాన్ ఏదైతుందో అది కూడా అఖండ భారత్ నుంచి ముక్కలవ్వాల్సి వచ్చింది. దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయంటే, ఎప్పుడైతే ముస్లిం లీగ్ వాళ్ళు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించమని అడిగారో, బ్రిటిష్ వాళ్ళు తమ పాలనకు అనుకూలంగా ఉంటుంది హిందూ ముస్లింలను విడదీయాలనుకున్నారో, అప్పుడు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అది కాస్త చివరికి దేశ విభజనకి దారితీసింది. ఇప్పుడు భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను అడుగుతున్నారు కాబట్టి చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఉందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.